వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా వడ్డేరాజ్ సోదరులందరికీ ఇదే మా శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆర్కే తెలుగు టీవీ ఎడిటర్ రవికుమార్ వడ్డేరాజ్. స్వాతంత్ర సమరయోధుడు 2018వ వడ్డే ఓబన్న సిద్ధరామేశ్వర స్వామి వారోత్సవాలు వేలాదిగా పాల్గొన్న నియోజకవర్గ వడ్డేర సంఘం కుల సభ్యులు. ఇప్పటికైనా వడ్డే ఓబన్న జయంతిని గుర్తించిందని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వడ్డేర్ల విద్య, వైద్యం, ఉపాధి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్య అతిథులు కోరుకున్నారు. ఒకే దేశం, ఒకే కులం, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఇబ్బందులు పడుతున్న వడ్డేరులను ఆదుకోవాలి. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వడ్డేరులను ప్రభుత్వం గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో కూర్ని కళ్యాణ మండపంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుల వడ్డే ఓబన్న, వడ్డేర కుల గురువైనటువంటి సిద్ధేశ్వర స్వామి జయంతి వారోత్సవాలను ఎమ్మెగనూరు పట్టణ వడ్డేర సంఘం గౌరవ అధ్యక్షుడు వడ్డే బజారప్ప అధ్యక్షతన ఎమ్మెగనూరు వడ్డేర సంఘం అధ్యక్షుడు గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెగనూరు పట్టణంలో ఉన్నటువంటి వడ్డే సంఘం కాలనీ, కిందగైరి, లక్ష్మీపేట, ఉప్పర వీధి, 11వ వార్డు వడ్డేర సంఘం నాయకులు, ప్రజలు అంబేద్కర్ సర్కిల్తో ఉన్నటువంటి పాత ఆంజనేయ స్వామి గుడి నుండి సోమప్ప సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి కూర్ని కళ్యాణ మండపానికి డప్పు వాయిద్యాలతో, బాణాసంచాతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా కూర్ని కళ్యాణ మండపం చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాస్తు శాస్త్రవేత్త ఆలూరి వడ్డే తిప్పన్న, ఆధుని ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ వడ్డే బాలు, ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వడ్డే శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎమ్మెగనూరు పట్టణ వడ్డేర సంఘం అధ్యక్షుడు వడ్డే గురుస్వామి మాట్లాడుతూ, తొలితరం స్వాతంత్ర్య సంగ్రామంలో నొస్సంరేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11న ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్న వడ్డేరులను తొలిసారిగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కు, స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డికి, కూటమి ప్రభుత్వానికి ఎమ్మెగనూరు వడ్డేర సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వడ్డే బాలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం రాకముందు నుంచి వడ్డేర సంచార జాతులుగా జీవిస్తున్నందువలన వడ్డేర కులంలో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంతో పోటీపడి రాణించాలంటే ఎంత కష్టమైనా ఖచ్చితంగా మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని, అందుకు ప్రభుత్వం కూడా తగిన విధంగా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. మరో ముఖ్య అతిథి న్యాయవాది వడ్డే ఉరుకుందు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నుండి ప్రభుత్వ నాయకులు వడ్డేరులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ప్రభుత్వాలు వడ్డేర అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైనదని, ఒకప్పుడు రాజులుగా బతికిన వారు ఇప్పుడు కనీసం పూట గడవడానికి ప్రమాదకరమైన ఎత్తున కొండల్లో, క్వారీల్లో రాతి బండలు పగలగొడుతూ రాతి బతుకులుగా మారి జీవోత్సవాలుగా కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నారని అన్నారు. మరో అతిథి కల్లుబావి శ్రీనివాసులు మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జీవిస్తున్న వడ్డేరులను సంచార జాతులుగా గుర్తించి రిజర్వేషన్ కల్పిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే బీసీలుగా గుర్తించి రాజకీయంగా వడ్డేరులను అణిచివేయాలని చూస్తున్నారు. దీనిపై భవిష్యత్తులో వడ్డేర సోదరులందరూ ఏకమై తమ గొంతును అసెంబ్లీలో వినిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెగనూరు వడ్డేర సంఘం నాయకులు, ప్రజలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జై వడ్డేరా. మనకు శ్రీనివాసులు గారు వడ్డే ఓబన్న సేవా సమితి జిల్లా అధ్యక్షులు కూడా, వడ్డే ఓబన్న సేవా సమితి జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. ఈయన ఆధునిక జై జై వడ్డేరా, జై జై వడ్డేరా. మనం నెక్స్ట్ మన శ్రీనివాసులు గారు ఈ యొక్క విషయాన్ని మనకు తెలిసిన పరిధిలో ఖచ్చితంగా చెప్పాలి, చెప్తారని కూడా ఆశిస్తూ
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి 218వ జయంతి అధికారికంగా పునరుద్ధరణ ప్రకటించినందుకు మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గట్టిగా చెప్పడం ఈ ఉత్సవాలను సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వడ్డే ఓబన్న గారు నొస్సం గ్రామం అంటే ఎక్కడ సంజామల ప్రజెంట్ నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో వడ్డే సుబ్బప్ప దంపతులకు జనవరి 11, 1807 జన్మించారు. ఓబన్న గారి తండ్రి గారు నొస్సం జమీందారు వద్ద తలారిగా అత్యంత నమ్మకస్తులుగా ఉండేవారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఓబన్న గారి బాలమిత్రుడిగా, ప్రాణ స్నేహితుడిగా, తలారిగా, సైన్యాధిపతిగా, గొప్ప గెరిల్లా యుద్ధవీరుడిగా ఉండేవాడు. రేలాడి ప్రాంతంలో కరువుగాడగాలు వివేకాండం చేస్తున్న సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన రైతువారి పద్ధతి ద్వారా పండిన పంట కంటే అధిక శిస్తు వసూలు చేస్తూ పన్నులు కట్టలేని ప్రజల రైతుల దళపాల ప్రాణాలను హరించేవారు. ఇటువంటి దారుణ సమయంలో వచ్చాడే వడ్డే సింహం ఎవరు? వడ్డే ఓబన్న. గట్టిగా చెప్పండి. అంత ఈజీ కాదు మా చరిత్ర. వడ్డే ఓబన్న గారు నరసింహారెడ్డి గారి పుణ్యభుజంగా ఉంటూ చిన్న సలహాలు మధ్య రైతులతో 10,000 మంది సైన్యాన్ని పోగు చేసి, ఇది పేపర్ కాదండి, నిజ జీవితం వాస్తవం. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చూసాం, నిజ జీవితం వాస్తవం. దట్ ఈస్ వడ్డేల. ఇటువంటి సందర్భంలో నరసింహారెడ్డి గారి పుణ్యభుజంగా ఉంటూ చిన్న సలహాలు మధ్య రైతులతో 10,000 మంది సైన్యాన్ని పోగు చేసి సైన్యాధిపతిగా బ్రిటిష్ వారికి అప్పట్లోనే వ్యతిరేకంగా పోరాటం చేశారు. కోరకుండా తహసీల్దారు రైతులపై అధిక పన్నులు కట్టుబడి తలాల ఇనామలతో మరియు నరసింహారెడ్డికి చట్టపరంగా రావాల్సిన తవర్చి ఇవ్వకుండా ఘోరంగా తవర్చి అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బు మనకి ఇవ్వాలి. అలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఇవ్వలే. అలాంటి టైంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు వడ్డే ఓబన్న గారిని ఘోరంగా అమరించడం వల్ల కోపోద్రేకుడైన నరసింహారెడ్డి గారు వడ్డే ఓబన్న గారిని గురుభుజంగా చేసుకుంటూ 500 మంది రైతులతో కోవలకుంటలోని కచేరిని కొంతమంది రైతులకు పంచారు. 1846 జూలై 23న గిద్దలూరు వద్ద లెఫ్టినెంట్ వాట్సన్ నాయకత్వంలోని మిలిటరీతో నరసింహారెడ్డి ఓబన్న సైన్యం తలపడి వారిని తరిమి కొట్టి విజయం సాధించారు. తరువాత ఓబన్న సైన్యాన్ని మట్లపాడు తరలించారు. 1846 జూలై 24 కెప్టెన్ లాట్ అంటే అప్పట్లో బల్లారి ఏరియా కెప్టెన్ రసూల్ కర్నూలు సైన్యాలను కలుపుకొని లెఫ్టినెంట్ వాట్సన్ మట్లపాడు నరసింహారెడ్డి ఓబన్న సైన్యంలో తలపడారు. ఈ భీకర యుద్ధంలో నరసింహారెడ్డి ఓబన్నను బ్రిటిష్ వారి సైన్యాన్ని సంహరించి ఖమ్మం తహసీల్దార్ని చంపి గొరిల్ల యుద్ధ నైపుణ్యంతో ఖమ్మం వైపు బుద్ధి కలవకుండా వెళ్లి కొత్తకోట చేరుకున్నారు. 1846 అక్టోబర్ 6 సార్ దయచేసి ప్లీజ్ వడ్డే కుల బాంధవులు ఒక్క నిమిషం. 1846 అక్టోబర్ 6 పేరు సోమల వద్ద జగన్నాథ గుట్ట దగ్గర బ్రిటిష్ వారితో జరిగిన భీకర యుద్ధంలో నరసింహారెడ్డి పట్టుబడాలి అంటే వడ్డే ఓబన్న బంధించిన తర్వాత సాధ్యమవుతుందని గ్రహించిన బ్రిటిష్ కెప్టెన్ తన సైన్యంతో ఒక్కసారి చుట్టుముట్టి బంధించారు. తదుపరి నరసింహారెడ్డి గారిని బంధించారు. 1847 జనవరి 19న క్యాండిస్ బ్రిటిష్ స్పెషల్ కమిషనర్ రిపోర్ట్ ద్వారా ఓబన్న గారిని ఈ పాత్రవాసం అండమాన్ నికోబార్ దీవులు పంపించారు. నరసింహారెడ్డి గారిని మృతి ఇవ్వమని ఆదేశించారు. 1847 ఫిబ్రవరి 21న సోమవారం రోజు 2,000 మంది ప్రజలు చూస్తుండగా నరసింహారెడ్డిని గురితీశారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1847 సిపాయిల తిరుగుబాటులో మొదలైన చరిత్రకారుల అభిప్రాయం. దానికంటే 11 సంవత్సరాల ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో రేలాడి ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సంగ్రామంలో నరసింహారెడ్డి గారితో పాటు ఓబన్న గారు పాల్గొనడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఎందరో షురసిటీ మనలో చేసిన ఆత్మ బలిదానం కూడా 1947 ఆగస్టు 15 నాటి మన స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ నేను వడ్డే కుల వాడినందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే నేను అండమాన్ నికోబార్కి నేను పోయించా. అక్కడ ఓబన్న గారి వీర సమాజాలను బంధించిన జైలు చూసిన ఆ భాగ్యం కలిగినందుకు వడ్డే కులంలో పుట్టినందుకు అందరికీ కూడా కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. జై వడ్డేల, జై వడ్డేల. సామాజికంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ ఉండడం వల్ల
ఇప్పుడు కర్ణాటకలో చూడండి, మన వాళ్ళు కోట్లలో అధిపతులుగా ఉండే కాంట్రాక్టులలో డెవలప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక నిదర్శనం ఏమంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మన వడ్డేరా చెప్పుకోవడానికి ఆ చర్చలు మనకి ఎందుకు రావన్నా అగ్రవర్ణాలకు ఊడిగం చేస్తే రాలేదు. ఎలా డెవలప్ కావాలనేది ఒక కమిటీ వాళ్ళు వేసుకొని నా సలహా ఆచరిస్తే మంచిది. ఒక గ్రామంలో ఒక 50 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామాన్ని ఒక కమిటీగా చేయండి. దానికి ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. తలా 100 రూపాయలు, 40 లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో. 100 రూపాయలు వేస్తే 40 కోట్లు అవుతుంది. ఇప్పుడు నేను విజయవాడలో మీటింగ్ జరిగింది. ఎవరికి ఆత్మస్తోమం లేదు పోవడానికి. ఒక వ్యక్తి ఒకసారి పెట్టుకుంటారు, రెండోసారి పెట్టుకుంటారు, 10 సార్లు పెట్టుకోలేదు. నేనేమనంటే ఒక జిల్లా స్థాయిలో ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. గ్రామంలో ఒక 100 కుటుంబాలు అనుకోండి, మనిషికి 100 రూపాయలు వసూలు చేద్దాం. అది ఫండ్ ఉంటేనే ఆర్థికంగా ఉంటేనే నా ముందుకు పోవడానికి. మన కులం గురించి చరిత్ర గీతులని వాళ్ళ అభిప్రాయం చెప్పారు. కొంతమంది తక్కువ సంఖ్యలో ఉన్నామనేది, కొంతమంది భ్రమలో ఉన్నాం. కానీ నిజానికి వడ్డేలు అంటే ఎవరో తెలుసా? ఒక 5 నిమిషాలు సైలెంట్ ఉండండి. 2000 సంవత్సరాల చరిత్ర ఒక 10 నిమిషాలు చెప్తానండి. యాక్చువల్లీ పురాణాలు, ఇతిహాసాల్లో కూడా వర్ణించబడ్డటువంటి ఒకే ఒక జాతి మన వడ్డేర జాతి అని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఏ జాతి అయితే వాళ్ళ చరిత్రను తెలుసుకోకుండా ఆ జాతులన్నీ కూడా సంస్కృతి సర్వనాశనం అయిపోయింది అని నిదర్శనం మన వడ్డేర జాతికి అని ఎంతమందికి తెలుసు? సాక్షాత్తు పురాణాలు, ఇతిహాసాల్లో సగర మహాముని అని తెలుసా అందరికి? సగరుడు ఎవరు? మన మూల పురుషుడు. భగీరథుడు ఎవరు? మన మూల పురుషుడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఎవరని తెలుసా? మన కులంలోనే పుట్టినవాడు. తర్వాత ఇదంతా పురాణాలు చూసుకుంటే మధ్య యువకాల చరిత్రను తెలిసినట్లయితే నేను కూడా 2015 వరకు అరే ఈ ఒడ్డే కులంలో ఎందుకు పుట్టినాను రా అనుకునేవాడిని. ఎందుకంటే మన దీనస్థితి అట్లాంటిది కాబట్టి. ఎప్పుడైతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు హిస్టరీ మొత్తం స్టడీ చేశాను. ఆ స్టడీలో బయటపడింది ఏంటంటే భారతదేశానికి సంస్కృతి సంప్రదాయాలు నేర్పి భారతదేశాన్ని ఆర్థికంగా 1300 సంవత్సరాలు పాలించినటువంటి ఏకైక రాజకుటుంబం ఏదైనా ఉందంటే అది ఎవరో తెలుసా? మన వడ్డేర జాతి మాత్రమే. దాదాపు 1300 సంవత్సరాలు కళింగ యుద్ధం తర్వాత కారవేలుడు స్థాపించినటువంటి యుద్ధం నుంచి అశోక గజపతి రాజుల వరకు దాదాపు 1300 సంవత్సరాలు పాలించారు. ఆ చరిత్రను మనకు ఏమకుండా చేసింది ఎవరు? చెప్పండి ఎవరు? ఇప్పుడే చెప్పాను. ఎవరైతే ఇప్పుడు మన పిల్లలకు తండ్రి ఎవరని చెప్తేనే కదా మనకి తెలిసేది. అట్లాంటిది మనలో ఐక్యత లోపించడం వల్ల మన చరిత్రను తెలుసుకోకుండా ఇప్పుడు సగరముని 2 భార్యలు, కేశిని, సుమతి. పెద్ద భార్యకి పుట్టినటువంటి పిల్లలు వడ్డేర సంత అయితే, రెండో భార్యకి పుట్టినటువంటి వాళ్ళు, కేశికి పుట్టినటువంటి వాళ్ళు, సుమతికి పుట్టినటువంటి వాళ్ళు 30. వీళ్ళని డివైడ్ చేసి పెట్టారు. అందరికి తెలుసా? మనము సగం. కానీ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మన హిస్టరీని? ఒకే జాతిలో పుట్టి 2గా డివైడ్ అయిపోయాము. రాను మళ్ళీ ఏమైపోతున్నాము? మనలో కూడా డివైడ్ అయిపోతున్నాం. కాబట్టి మనలో ఐక్యత లోపిస్తా ఉంది. 1300 సంవత్సరాలు దేశాన్ని సుభిక్షంగా పాలించినటువంటి మనకు రాజకీయంలో అవకాశం ఇస్తే ఏరడం చేత కదా. ఇది ఎందుకు సాధ్యం కావట్లేదంటే మనలో అనైక్యత. ఇక్కడ ఎమ్మెల్యేలో చూసుకున్నట్లయితే పేరుకు మాత్రమే వడ్డే గారి పేరు ఉంటుంది. కానీ అక్కడ కౌన్సిలర్ ఎవరు ఉంటాడు చెప్పండి మీరే. కొన్ని ఊర్ల పేర్లు కూడా మన పేరు మీదగానే ఉంటాయి. మన గోత్రాల పేరు మీద చూసుకోండి. చరిత్ర నేను దాదాపు 5 సంవత్సరాలు స్టడీ చేశాను.
ఇప్పుడు గర్విస్తున్నా ఈ ప్రపంచంలో అఖండ భారతాన్ని ఏలినటువంటి ఒడ్డేర జాతిలో నేను పుట్టినందుకు గర్విస్తున్నానని సంతోషపడ్డాను. ఎందుకంటే కొన్ని జాతులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయాయి, కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయాయి. అఖండ భారతం అంటే దాదాపు 9 దేశాలను కలిపి అఖండ భారతం అంటారు తెలుసా. ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి ఏకైక జాతి మన ఒడ్డేర జాతి. అలాంటి ఒడ్డేర జాతిని తక్కువ సంఖ్యలో చూపిస్తూ మనకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు అడగకుండా చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 65 లక్షల మంది ఒడ్డేరు ఉన్నారని ఎంతమందికి తెలుసు? కానీ ఆ సంఖ్యను ఏం చేస్తూ ఉన్నారు? కేవలం దాదాపు 50 సంవత్సరాల నుంచి మీరు కేవలం ఒక 5 లక్షలు మాత్రమే ఓటర్లు ఉన్నారని చెప్పి మనల్ని మభ్య పెడుతున్నారు. ఎందుకంటే మనలో మనకు బలం చేకూర్చాలంటే ఏం చేయాలి? మన సంఖ్య ఎక్కువ ఉందంటే మనలో ఐక్యవత్యం పెరుగుతూ ఉంది. 5 లక్షలు ఉందంటే ఉన్నదే 5 లక్షల మంది, మనకేం అవసరం అనేటువంటి ఆలోచన మనకు తెప్పిస్తా ఉన్నారు. కాబట్టి 65 లక్షల మంది ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉండాలి? పోనీ భారతదేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీగా ఉన్నటువంటి మన ఒడ్డెర జాతి ఈ భారతదేశాన్ని సుభిక్షంగా 1300 సంవత్సరాలు పాలించినటువంటి మన ఒడ్డెర జాతిని మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో మాత్రం బీసీఏగా 1972లో కన్వర్ట్ చేశారు. ఎందుకు కన్వర్ట్ చేశారు? పోనీ ఆర్థికంగా ఏమైనా ఉన్నారా అంటే దీన స్థితిలో ఎంతో నాగరికత కలిగి ప్రస్తుతము దీన స్థితిలో బతుకుతున్నటువంటి ఏకైక జాతి మన ఒడ్డెర జాతి. అట్లాంటి ఒడ్డెర జాతిని బీసీఏగా కన్వర్షన్ ఎందుకు చేశారు అని ఒకరు కూడా మనకు ఉద్యమాలు చేయలేదు. కొంతమంది పేరుకు మాత్రమే 50 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేశారు, వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకుండా టైంలో ఇలాంటి రాడే మల్లేష్ భీమా వచ్చి నిలబడండి. అంటే మన ఒడ్డే ఒప్పంద చరిత్ర భవిష్యత్ తరాల వారికి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఈ విధంగా మన ఒడ్డే ఒప్పంద చరిత్ర గత 1807 సంవత్సరాలు నిర్మించాలంటే ఆయన మన కనుమరుగైపోయినారు. మరి ఒక సినిమా వల్ల ఒక డైరెక్టర్ తన ఒడ్డే ఒప్పందని రచించిన రచయిత మన ఒడ్డే ఒప్పందం పక్కన పెట్టి కేవలం సినిమాలో కేవలం ఆయన పాత్ర మాత్రమే ముందుకు కావడం, మన ఒడ్డెలందరూ కూడా ఏకదాటిపైన దానిపైన ఆందోళన చేయడం, దాన్ని మళ్ళా ఒడ్డే ఒప్పంద చరిత్ర బయటికి రావడం జరిగింది. అంటే ఒడ్డే ఒప్పంద వారసత్వం ఇంతే ఉందంటే మన ఒడ్డెలు పొందడానికి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసే అవసరం ఉంది. మనం ఏ విధంగా ఎదగాలి? మన ప్రతి ఇంటితో కూడా మనం బాగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మన పిల్లల స్థాయి నుంచే మనం ఉద్యోగం ఆ మూవీలో కూడా మనల్ని ఒడ్డెర జాతిని సరే ఒడ్డే ఒప్పంద గారి పాత్ర లేకుండా చేస్తే మద్రాస్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఒడ్డెర జాతి గురించి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఆయన గురించి స్టడీ చేసిన తర్వాత తెలిసినప్పుడు ఈ ఒడ్డే ఒప్పంద ఎవరు అని ఆ పాత్రనే లేకుండా చేసేటువంటి సందర్భంలో మన ఒడ్డెలంతా ఐక్యంగా పాల్గొని చిట్ట చివరి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ మనం స్వతంత్ర భారతానికి 1957 మొట్టమొదటి తిరుగుబాటు అని చెప్తాము. కానీ అంతకంటే ముందుగా 1947లోనే బ్రిటిష్ వారి పైన యుద్ధం ప్రకటించినటువంటి వీరుడిని చరిత్రలోనే కనుమరుగు చేశారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, చిట్ట చివరిగా గుర్తించబడినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న. అంతే కదా, సిపాయి తిరుగుబాటు ప్రథమంగా చెప్పిన తర్వాత అంతకు ముందే బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటిస్తే ఆయన ప్రకటించాలా లేకపోతే అందరిని ప్రకటించిన తర్వాత మనల్ని ప్రకటించాలి? ఇంకొక విషయం, ఈ దేశాన్ని వెనకలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మన కులంలో పుట్టాడని ఎంతమందికి మనం తెలుసుకోలేకపోయాం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? కాబట్టి మనలో అనైక్యత, చదువు లేకపోవడం.
కాబట్టి నేను వడ్డేర కులబంధువులందరికీ కూడా కోరుకునేది ఏమంటే, తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, ఫస్ట్ పిల్లల్ని చదివించండి. ఎప్పుడైతే పిల్లలు చదువుకుంటారో ఆటోమేటిక్గా మన గురించి మనకు పిల్లలకు బోధించాలి. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తిని ప్రపంచమంతా కొలుస్తూ ఉంటే అట్లాంటి వ్యక్తి మన కులంలో పుట్టినందుకు మనం గర్వించాలి లేదా? మరి ఆయన ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవట్లేదు? కాబట్టి ఇకనైనా ఈ భారతదేశంలో చాలా తక్కువ మోతాదులో కాదు ఉండేది, ఎక్కువ మోతాదులో ఉంది. తక్కువ సంఖ్యలో మనం కనబడుతున్నాం అందరికి. ఎందుకంటే మనలో ఈ ఐక్యత కనుక ఉన్నట్లయితే ఎవరికైనా గొప్పగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు గడిచిపోయిన కాలంలో పెద్దలందరికీ విన్నవించేది ఏమంటే, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి మనం కృషి చేస్తాం. మనల్ని పట్టించుకుంటారు. అంతేగాని మనలో ఐక్యత లేకపోతే ఇంకా ఒక 200 సంవత్సరాలైనా మన వడ్డీని ఎవరు గుర్తించరు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుల పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వడ్డేరా! రాష్ట్ర ప్రభుత్వము వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించినటువంటి తరుణంలో నేడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకుల యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిపినటువంటి సభలో వడ్డేర్లంతా కూడా పాల్గొని ఉత్సాహవంతులై వెళ్ళారు. ఈ యొక్క సభలో ముఖ్య ఉద్దేశం, అజెండా ఏమంటే, చరిత్రలో ఒక సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి వడ్డేర్లు నేడు సమాజంలో ఒక రాజకీయ చైతన్యం లేకుండా ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ప్రస్తుత సమాజంలో వడ్డేర్లంతా కూడా చైతన్యం కావాలంటే ప్రతి ఒక్క వడ్డేర కుటుంబంలో విద్యాపరంగా ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించి పై తరగతులు వెళ్లి తద్వారా విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే సామాజిక, రాజకీయ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇలాంటి సభలు, సమావేశాలు మన వడ్డేర్ల జాతికి స్ఫూర్తినిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వడ్డేర్లు రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టి శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు, ఎమ్మెను. జై శ్రీరామ్. కూటమి ప్రభుత్వానికి అధికారికంగా ఓబన్న గారి జయంతిని ప్రకటించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కొన్ని విషయాలు మా నాయకులు తెలియపరిచారు కాబట్టి నేను ఓన్లీ మన ఎమ్మెగనూరు ప్రభుత్వంలో 25,000 నుండి 30,000 దాకా మన వడ్డేర్లు ఉన్నారు కాబట్టి ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులకు, మన గౌరవనీయులైన శాసనసభ్యులు జయ నాగేశ్వరరావు గారికి కోరుకుంటూ, మన ఎమ్మెగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇనామినేషన్ గా మా వడ్డేర్లకు ఇవ్వాలని మా యొక్క జిల్లా అధ్యక్షుడిగా అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి తరఫున కోరుచున్నాను. ఎందుకంటే ఆర్థికంగా మీరు మమ్మల్ని ఎదగడం లేదు. ఇలాంటి ప్రోత్సాహంతో ఒక నామినేటెడ్ పదవి ఇస్తే వడ్డేర్లు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు వద్ద మీ వర్గాలకి, మీ స్థాయిలో మీ ఉన్న వాళ్ళకి ఇదే ప్రారంభంగా జరిగిపోతున్నాయి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారు, కానీ వడ్డేర్లు ఎవరో గుర్తించడం లేదు. కనుక ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని వడ్డేర్లకి కేటాయించాలని నాది ఒక డిమాండ్ అనుకోండి, విన్నపం అనుకోండి. ఖచ్చితంగా ఇది దక్కించే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు శ్రీనివాసులు, అఖిల భారత వడ్డే ఓబన్న సేవా సమితి జిల్లా అధ్యక్షులు సార్. ఎందుకంటే ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి చాలా మంది వయసుతో పోలిస్తే నా వయసు చాలా చిన్నది. అందుకే వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ప్రతి ఒక్క కులంలో ఏదో ఒక రూపంలో ముందుకు వెళ్తున్నారు. కానీ మన వడ్డేరులు ఉండే తక్కువ, చాలా తక్కువ పర్సెంట్. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎందుకు, వీళ్ళ నుంచి మాకు ఏమి అనేది చాలా మంది అనే ఆలోచన నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నారు అనేది, ఆ తక్కువ ఉన్నారు అనేది ముఖ్యం కాదు. మన ఓట్ బ్యాంక్ మనం కూడా మన పిల్లల్ని ఎడ్యుకేటెడ్ గా ముందుకు తీసుకోపోతే ఆటోమేటిక్ గా ముందుకు పోతాం. ప్రతి ఒక్కరు మన పిల్లలు మనం ఏదో ఎంత కష్టపడినా మన పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తులో ఉండాలి అంటే వాళ్ళకి కూడా సత్ప్రవర్తనలో సద్బుద్ధిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకున్నాను. సరే, అప్పుడు నా వర్షంలో నేను చెప్పినాను. ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఒడ్డే ఓబన్న జయంతి. సరే, ఒక హీరో ఎలా ఉంటాడో, సరే ఆ సార్ ఒడ్డే ఓబన్న చూస్తే సినిమాలో ఆ విధంగా ఉంటాడేమో, ఆ కటౌట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ ఉంటాడో. ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే ప్రతి ఒడ్డే వాళ్ళు ఎంత బలంగా ఉంటారు అనేది నా యొక్క వర్షన్. అంటే ఆధార్ సినిమాలో చూస్తున్నాం, హీరో ఆధార్ కటౌట్ చూస్తే చాలా బలంగా ఉంటాడు. మన యొక్క ఒడ్డే వాళ్ళ యొక్క ఒడ్డే ఓబన్న జయంతి చేస్తున్నాం, అతని కటౌట్ చూస్తే ప్రతి ఒక్క వాళ్ళు ఒడ్డే వాళ్ళంతా అంత స్ట్రాంగ్ ఉంటారు, అంత ముందుకు వెళ్తారు. ఒక్కరు 10 మంది 100 మందితో సమానము అని రావాలి అంటే మనం కూడా చాలా బలంగా ఉన్నతమైన పదవుల్లో ఉండాలని కోరుకుంటాను. ఇప్పటికే నాకంటే పెద్దవాళ్ళు చాలా బ్రహ్మాండంగా సార్ గురించి చెప్పేసినారు. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారని కోరుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేద్దాం. ముఖ్యంగా చిన్న బజాజ్ విలేజ్ చిన్న మినిమం 15 days నుంచి ప్రతిరోజు ఎంత రిస్క్ పడుతున్నాడంటే నేను డైరెక్ట్ లైవ్ లో చూడలేదు. రాత్రి 10 గంటలకు కూడా ఫోన్ చేశాడు, బాగా ఇంట్లో ఉంది, పొజిషన్ ఇంట్లో ఉంది అని. అంటే ఎంత చాలా రిస్క్ తీసుకుంటాడో నాకు ప్రత్యేకంగా మా చిన్నారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒడ్డర సంక్షేమ సంఘం ఎమ్మిగనూరు ఒడ్డే ఓబన్న జయంతి 218 జయంతి 218వ జయంతి ఈరోజు నిర్వహించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మా కర్ణాటక నుంచి మా గురువు గారైన శ్రీ శ్రీ భగీరథ స్వామి సిద్ధరామేశ్వర స్వామి జయంతి కూడా ఈరోజు మేము 2 జయంతులు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి గతం నుంచి కూడా 3వ సంవత్సరం ఇది చేపట్టి గతంలో 2 సంవత్సరాలు చేసినాము. ఇది 3వ సంవత్సరం భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టుకున్నాము. కులాసులందరూ కలిసి కూడా టోటల్గా ఇంతమంది మా తాలూకాలో ఉండేవాళ్ళు, ఎమ్మిగనూరు టౌన్లో ఉండేవాళ్ళు టోటల్గా వచ్చి ఈరోజు పూర్తి ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా ముందుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మాకు చేస్తాము. తర్వాత ఈ కార్యక్రమంలో కూడా మా కుల పెద్దలు, మా కులస్తులు కూడా దాదాపుగా 100 మందికి మేము ఇక్కడ సన్మానం చేసే ఏర్పాటు చేసినాము మా కులస్తులకు, మా పెద్దలకు. గతంలో కూడా ఇది ఎప్పుడూ ఎరగలేని విధంగా ఈరోజు మనం సన్మానం పెట్టుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మా పెద్దలు వచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీటింగ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎమ్మిగనూరు ఒడ్డర సంఘం గురుస్వామి. ఒడ్డెర్ల ఆరాధ్య దైవం రేనాటి వీరుడు చిట్ట చివరిసారిగా గుర్తించబడ్డటువంటి మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 218వ జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వానికి మా యావత్ వడ్డెర సంఘం తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది వడ్డెర్లు ఉన్నప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డాము అని అందరికీ తెలిసిన ప్రస్తుతం 50 సంవత్సరాల నుంచి ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా వడ్డెర్లను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారు, కానీ రాజకీయంగా కానీ అవకాశం కల్పించట్లేదు. దాదాపు అఖండ భారతాన్ని 1300 సంవత్సరాలు పాలించినట్టు చరిత్ర చెప్తుంటే ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రసీలో అవకాశం కల్పించుకోకుండా, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీకి కానీ అవకాశం కల్పించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు మేమందరం కూడా వడ్డే
సంఘం తరపు నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఉన్నటువంటి జనాభాలో కనీసం 10% రిజర్వేషన్ కల్పించి, అలాగే మేము దాదాపుగా 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఎస్టీ సాధన కోసం మమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా అన్ని రాజకీయ పార్టీల్ని వేడుకుంటున్నాము. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా వడ్డేరాజ్ సోదరులందరికీ ఇదే మా శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆకే తెలుగు టీవీ ఎడిటర్ రవికుమార్ వడ్డేరాజ్.